సో హాయ్ ఫ్రెండ్స్, నన్ను బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, సో రంజాన్ వస్తుంది కదా, రంజాన్కి మంచి బ్యానర్ చేశాను. మీరు చూసే ఉంటారు, పోస్టర్ అనమాట. ఇదైతే ఎక్కువ బ్యానర్ చేసుకోరు, ఆల్మోస్ట్ ఎక్కువ పోస్టర్లా చేసుకుంటారు. సో దానికోసం చేసినట్టు ఒక మంచి పోస్టర్ చేశాను. సో ఒక సింగిల్ ఫోటో పెట్టుకునేలాగా. సో ఈ సింగిల్ ఫోటోలో సో మీరు రంజాన్ కాకపోయినా మీ ఫోటోలు కూడా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేశాను ఏందనేది సింపుల్గా వివరిస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్లో చూడండి. సో ఎలా చేసినది మీకు తెలిసిపోద్ది అనమాట. సో తర్వాత మనకి శ్రీరామనవమి, ఇంకా అంబేద్కర్ జయంతి, తర్వాత మనకి నారా చంద్రబాబు గారి బాబు గారి బర్త్డే వస్తుంది, వీటి గురించి. ఇంకా అల్వైన్ గారి బ్యానర్ చేశాను, ఇంకా చేస్తాను, ఫ్యాన్ మోడ్ కూడా చేస్తాను. సో ఎలా చేయాలనేది మొత్తం చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అప్పుడే మన వీడియోస్ అనేది మీకే ముందుగా వస్తూ ఉంటాయి. సో సెర్చ్ చేయక్కర్లేదనమాట, సెర్చ్ చేయకుండా చూడొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేసాను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్నాను. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో దీని అయితే క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లేయర్ సింబల్ ఉంటుంది. లేయర్ సింబల్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ సైజ్ ఉంటుంది. ఇమేజ్ సైజ్ వచ్చేసరికి 1280 ఇలాగే ఉంచుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే, సో దీని అయితే డిలీట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తారంటే, సో 1220 చూడండి, 1280 820 పెట్టుకొని ఓకే క్లిక్ చేసుకోండి. సో ఇలాగ వస్తుంది మనకి. సో తర్వాత దీన్ని ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి రొటేట్ అని ఉంటుంది అనమాట. రొటేట్ క్లిక్ చేసుకుంటే రొటేట్ అయిపోతుంది. తర్వాత న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలాగ వస్తుంది. సో ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ కొన్ని దీపాలు రావాలి, ఇక్కడ దీపాలు రావాలి, ఇక్కడ సన్నమామ రావాలి, అది మూన్ లాంటిది. తర్వాత ఇక్కడ వాళ్ళ కొటేషన్ రావాలి. తర్వాత ఇక్కడ రంజాన్ శుభాకాంక్షలు, ఇక్కడ మన ఫోటో, ఇక్కడ మన పేరు రావాలి. సో ఇదన్నమాట మన ఐడియా. సో ఎలా చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మన దగ్గర ఉన్న మనకి బ్యాక్గ్రౌండ్ ఎలా ఎడిట్ చేసుకునేది కూడా నేను వీడియో చేశాను. సో చూసుకోవచ్చు అనమాట. తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తానంటే స్నాప్షీట్లోకి వెళ్తున్నాను. స్నాప్షీట్లోకి వెళ్ళిన తర్వాత మన ఇమేజ్ తీసుకున్నాను. సో ఇమేజ్ ఏంటంటే, సో ఎలాగుందనమాట. మనం దీన్ని ఏం చేస్తామంటే ఒక రూపురేఖ లేకుండా చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, దిగులు చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. పెద్దగా అవ్వదు, ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అంతే, ఎక్స్పాండ్ అయితే తర్వాత ఇలాగ వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తానంటే, ఇప్పుడు మనం ఇక్కడ తోరణాలలాగా కొంచెం వాళ్ళకి ఉంటాయి కదా వాళ్ళకి. సో మనకైతే తెలియదు, నేనైతే క్రిస్టియన్ అనమాట. సో మీరైతే హిందూసో ఏందో తెలియదు నాకు కూడా. తర్వాత నేను చేస్తానంటే డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను. డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే ఇలా క్రాప్ చేసుకున్నాను. క్రాప్ చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే కొంచెం చిన్నది చేసుకున్న తర్వాత మనం ఎక్కడ కలుపుకున్నారో అక్కడ పెట్టుకున్న తర్వాత సో నేనైతే కొంచెం పెద్ద చేసుకున్నాను. మనకి ఏంటంటే కొంచెం నీట్గా కనిపించాలి, చూడడానికి కూడా లుక్ఫుల్గా కనిపించాలి, కలరింగ్ కూడా మంచిగా కనిపించాలి. తర్వాత దీనికైతే లాక్ వేసుకున్న తర్వాత సో దీనికైతే కొంచెం మనం బ్లర్ అనేది ఇద్దాం, మనకు కింద షాడో లాంటిది ఇద్దాము. సో షాడో ఇద్దాం అనుకున్నాను కాబట్టి సో షాడోలోకి వెళ్ళిన తర్వాత లైట్గా ఒకటి కొంచెం లైట్గా చాలు, బ్లాక్లోనే కొంచెం లైట్ బ్లాక్ తీసుకోండి. తర్వాత దీనైతే ఇలా తీసుకున్న తర్వాత దీనైతే ఫ్లిప్ చేసుకున్నాను. ఫ్లిప్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. ఈసారి ఇటు వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇటు పక్క పెట్టుకున్నాను. చూసారు కదా, నీటికి వచ్చేసింది. సో దానిలాగే వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం కొటేషన్ లాగా రావాలి, ఆ కొటేషన్ కూడా తీసుకున్నాను చూడండి. సో మనం పైనుంచి కిందకు వద్దాం అనమాట. తర్వాత ఈ కొటేషన్ కూడా ఇక్కడ ఏం చేస్తానంటే లాంగ్ ప్రెస్ చేశాను. సో మనకి ఇక్కడ దీంట్లో ఉంటుంది చూడండి, అల్లా మీ అందరినీ చల్లగా చూడాలని, సుఖ శాంతులతో మీ ఇంట నిత్యం నెల ఉండాలి అని తీసుకున్నాను. అంతే. తీసుకున్న తర్వాత నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా మనకి అల్వజిన్ బర్త్డేకి కూడా ఇచ్చానమాట. ఇది పిఎన్జీ అనమాట. సో ఈ పిఎన్జీ కూడా సో ఈ పిఎన్జీ లోపల ఇస్తాను మీకైతే. సో ఎలాగ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా మనకి చాలా వీడియోస్లో ఉన్నాయి, చూసుకోండి. సో నేనైతే దీని గురించి పెద్ద చెప్పక్కర్లేదు. సో తర్వాత దీని ఏం చేస్తానంటే మిడిల్ క్లిక్ చేసుకున్నాను. మిడిల్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తే కొంచెం పెద్ద చేసుకుంటారు, చిన్నది చేసుకుంటారు, అది మీ ఇష్టం అనమాట. సో నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత దీనైతే మిడిల్ క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత దీనికైతే ఒక పింక్ కలర్ తీసుకోండి. ఎక్కువ వీళ్ళు పింక్ కలర్ ఇష్టపడతానండి మన ముస్లిమ్స్ అనేవాళ్ళు ఎక్కువ పింక్ లేదా ఎక్కువ వైట్ ఎక్కువ ఉపయోగిస్తారు. సో నేనైతే దీన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఒక మూన్ లాంటి రావాలి కాబట్టి మూన్ కూడా తీసుకుందాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగ వచ్చిన తర్వాత సో ఎక్కడ ఉండాలి, సో దీంట్లో అనుకుంటా, దీంట్లో కాదు డౌన్లోడ్స్లో ఉందనుకుంటా. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత సో మనకి ఈ మూన్ అనమాట. చూడండి, వాళ్ళు ఎక్కువ దీన్ని మనం సపోజ్ క్రిస్మస్కి స్టారు, సంక్రాంతికి కోళ్ళు, ఇలాగ మనం దానికి సంప్రదాయబద్ధంగా పెట్టుకుంటాం కదా, వాళ్ళు కూడా దీనిలాగానే పెట్టుకుంటారనమాట. సో తర్వాత దీని ఏం చేస్తారంటే కొంచెం ఇది చూసుకొని పెట్టుకున్నాండి. చూసారు కదా, కొంచెం ఇటు కాటికి ఇటు చూసుకొని పెట్టుకోవాలి. సో దీన్ని ఏం చేస్తారంటే కొంచెం ఎడిట్ చేసి చూసుకుందాం. బాగానే ఉంది. సో అంతా బాగానే ఉంది. బట్ కాకపోతే కొంచెం చిన్న కరెక్షన్ చేసుకొని ఎడిటింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. కొంచెం పెద్ద చేసుకుంటారా చిన్న చేసుకుంటారా మీ ఇష్టం అనమాట. నేనైతే కొంచెం పెద్ద చేసుకున్నాను. సో మనకి ఏంటంటే ఇదే హైలైట్ కాబట్టి తర్వాత దీని ఏం చేస్తానంటే ఇలాగా
లాక్ వేసుకున్న తర్వాత దీని మీద స్క్రీన్ మీద టచ్ చేస్తే మనకైతే ఇక లైన్ అనేది పోతుంది. తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకుంటే డ్రా మ్యాన్లోకి వెళ్తున్నాను. పెన్ సైజు, స్మూత్నెస్, తర్వాత బ్లర్ రేడియస్ పెంచుకున్న తర్వాత ఇక్కడ టచ్ చేస్తున్నాను. సో అండర్ క్లిక్ చేసుకున్న తర్వాత వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుని టచ్ చేస్తే మనకి ఒక వైట్ కలర్ డాట్ లాగా వస్తుంది అనమాట. సో ఈ డాట్ ఏంటంటే మనకి ఒక మూను, ఒక సన్ లాగా అనమాట. సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే అన్నిటికంటే కింద పంపించుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది. సో నాకైతే సరిపోయింది. కొంచెం చిన్నది చేసుకుంటున్నాను. చిన్నది చేసుకున్న తర్వాత మనకి పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకొని సో మనకి ఎక్కడ మిడిల్ చేసుకుంటే మధ్యలోకి వచ్చేస్తుంది. సో తర్వాత నేనైతే ఒక పిఎన్జీ అయితే ఇస్తాను. అదేంటంటే మీకు, మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు అనేది. సో దీనైతే తీసుకున్న తర్వాత దీని ఓన్లీ రంజాన్ శుభాకాంక్షలు తీసుకున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు కూడా నేనే టైప్ చేస్తాను చూడండి. తర్వాత ప్లస్ బటన్ తీసుకొని అక్కడ ప్లస్ బటన్ నోటిఫికేషన్ తీసుకున్న తర్వాత దీంట్లో మనం తీసుకున్నది ఇక్కడ పెట్టుకున్నది చూడండి, పేస్ట్ చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తానంటే సో అన్ని ఈ టైటిల్కి ఆ పేరుకి ఒకేలాగా ఉండాలి కాబట్టి సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఒక ఫాంట్ అయితే సో దాంట్లోని ఈ ఫాంట్ తీసుకున్నాను. చూడటానికి కూడా మంచిగా కనిపించాలి మనకి. సో నేనైతే ఈ ఫాంట్ తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే కొంచెం కలరింగ్ అనేది డిఫరెంట్గా మార్చుకోండి. కొంచెం చూడటానికి కూడా లుక్ఫుల్ కనిపించాలి కాబట్టి మంచి కలర్ తీసుకోండి. సో నేనైతే ఇది తీసుకున్నాను. సో తర్వాత దీని ఏం చేస్తారంటే మనకి షాడో అనేది కొంచెం వైట్ కలర్ ఇచ్చుకొని సో మీరు చూసుకోండి, మీకు నచ్చిన కలర్ పెట్టుకొని. అయితే సో జస్ట్ ఎడిటింగ్ కోసం కాబట్టి ఈ కలర్ అయితే పెట్టాను. తర్వాత మనం మీ నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. సో కొంచెం అయితే పర్పుల్ పెట్టుకున్నాను. పర్పుల్ అయితే మంచిగా కనిపించింది. సో చూస్తే కదా నీట్గా వచ్చినాయి. సో అనూప్ ఫాంట్స్ గురించి చెప్పని అడుగుతున్నానండి. ఇది అనూప్ ఫాంట్స్ గురించి నేను వీడియో చేయను, ఎందుకంటే ఇది నేను కొన్నాను కాబట్టి ఇది మన వీడియోస్లో చూపించకూడదు. అందుకని నేను ఏం చేస్తానంటే పిఎన్జీ రూపంలో ఇస్తున్నాను. తర్వాత నా ఫోటో అనేది ఇప్పుడు అప్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవాలి కాబట్టి నా ఫోటో అనేది ఫోటో రూమ్లో ఉంది కాబట్టి ఫోటో రూమ్లోకి వెళ్తున్నాను. ఫోటో రూమ్లోకి వెళ్ళిన తర్వాత మన ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నది ఖచ్చితంగా లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ ఫోటో అనేది సో ఇక్కడ మనకి కొంచెం ఫోటో రూమ్ అని పేరు పడింది కాబట్టి ఆ ఫోటో రూమ్ అని పేరు కనపడకుండా దాన్ని క్రాప్ చేసుకున్న తర్వాత మీకు ఎంత సైజు కావాలకుండా మీ ఫోటో అనేది చూసుకోండి. పెట్టుకున్న తర్వాత దీనికి పెట్టుకున్నాను. దీనికైతే లాక్ వేసుకున్న తర్వాత మనకి ఏం చేస్తానంటే లాక్ వేసుకున్న తర్వాత స్క్రీన్ టచ్ చేస్తే ఇక్కడ మీకు ఏం చేస్తుందంటే ఒక షేప్స్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ షేప్స్ అనేది ఇలా తీసుకున్న తర్వాత దీని అయితే పెట్టుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్ తయారు చేసుకోండి. సో నేనైతే మంచి కలర్ తీసుకున్నాను. సో కొంచెం ఆరెంజ్ టైప్ ఉన్న తీసుకునే మంచిగా అనిపిస్తుంది. తర్వాత దీనికైతే స్టోక్ అనేది కొంచెం పెంచుకున్న తర్వాత దీనైతే పెట్టుకున్న తర్వాత దీనైతే కింద కనుక్కుంటున్నాను. మన ఫోటో కానీ కింద కనుక్కోవాలి, జస్ట్ సరిపోతుంది. తర్వాత ఇక్కడ మీ పేరు అనేది సో నేనైతే నా పేరు తీసుకున్నాను చూడండి. సో కొంచెం పైకి అనుకుంటున్నాను. అనుకున్న తర్వాత ఇక్కడ మన పేరు తీసుకున్నాను చూడండి. తర్వాత మన పేరు అనేది తెలుగులో తీసుకుంటారు, ఇంగ్లీష్ తీసుకుంటారు, మీ ఇష్టం. నేనైతే ఇంగ్లీష్ తీసుకున్నాను. విక్కీ క్రియేషన్స్ తెలుగు తీసుకున్న తర్వాత దీని అయితే మనం ఇక్కడైతే పెట్టుకున్నాను. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికైతే మంచి ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. సో మనకైతే ఫాంట్లు అయితే ఎక్కడ తప్పు చేయకండి. ఫాంట్ అయితే పక్కా తీసుకోండి, మంచి ఫాంట్ తీసుకోండి. మనకేంటంటే ఫాంట్లోని అంత ఎడిటింగ్ అంతా ఉందన్నమాట. మీరేమనుకుంటారంటే ఇప్పుడు నా వీడియోస్ చూడటం ద్వారా ఒక ఫాంట్స్ మంచిగా ఉండబట్టే కదా మీరు వీడియోస్ వస్తుంది. సో మనకి మంచి ఫాంట్స్ అయితే చూసుకోవాలి. తర్వాత మీరు స్నాప్చాట్లో ఈ కలరింగ్ అన్నీ యాడ్ చేసుకొని ఎడిటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. చూసుకుంటే కదా ఎన్నిటిగా వచ్చిందో. సో ఎడిటింగ్ అయితే ఇదిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.